ఈ దినము దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచుము. చాలు. దేవుని బిడ్డలారా, దావీదుకి మరణకాలము సమీపించింది, చనిపోతాడు అన్నమాట. ఇంకా ఆ పరిస్థితిలో తన కుమారుడైన రాజుగా అభిషేకించిన సొలొమోన్ని పిలిచి చెప్పుచున్నాడు, లోకులందరూ పోవలసిన రీతిగా నాకు కూడా మరణము వస్తుంది. నేను మరణానికి సమీపమై ఉన్నాను. అయితే నీవు ఇలా జీవించాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలాగా నీ ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి. మంచి మంచి మాటలు చెప్తున్నారు ఇక్కడ. ఒక తండ్రిగా, ఒక బాధ్యతగా తన కుమారుణ్ణి పిలిచి రాజ్యము గురించి, దేశము గురించి, ప్రజల గురించి, తన పిల్లల గురించి కూడా చెప్తాడు. తన సంతానము గురించి, తన కుటుంబము గురించి చాలా విషయాలు చెప్తాడు. చనిపోయే ముందు చెప్పిన మాట చాలా విలువగా ఉంటాం కదా, తీసుకుంటాం. చనిపోయే ముందు ఇదిగో ఇలాగ ఉండండి, మీరు ఇలాగా, ఇదిగో ఈ భూమి ఇలా చెయ్యండి, ఇదిగో పలానోళ్ళకి ఈ అప్పు ఇవ్వాలి, మనము అది తీర్చేయండి, మీరు గొడవలు ఆడుకోకండి, తగులాడకండి, మీ పరిస్థితులు దేవుడు మారుస్తారు, ఇదిగో నేను ఇలాగా చేసాను, అలా చేశానని కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవి చాలా జాగ్రత్తగా అమూల్యమైన మూటగా భద్రపరుచుకుంటారు. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు కూడా సిలువలో 7 మాటలు పలికారు. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు. ప్రపంచమంతా కూడా ప్రతి సంవత్సరము ప్రభువారు పలికిన 7 మాటలు చెప్పుకుంటుంది. ప్రపంచమంతా కూడా ప్రతి సంఘములో, అది చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా, పూరిపాకైనా, రేకుల షెడ్ అయినా, పెద్ద సంఘమైనా, ప్రతి సంవత్సరము కూడా సిలువ ధ్యానము కేవలము యేసు ప్రభువారు చనిపోయే ముందు పలికిన 7 మాటల ధ్యానమే. కేవలము ఓన్లీ ఆ 7 మాటల ధ్యానమే ఉంటుంది చనిపోయింది ముందు. అలాగే స్టెఫెను కూడా చనిపోతూ వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమంటారు. పౌలు గారు కూడా అనేక మార్లు దెబ్బలు తిన్నారు, అనేక మార్లు హింసపడ్డారు. ఎన్ని హింసలు పెట్టినా క్షమించే మనసు కలిగి ఉన్నారు. ఇక్కడ దావీదు చెప్పుచున్న మాట తన కుమారునితో, నువ్వు ధైర్యము తెచ్చుకో, నువ్వు నిబ్బరము కలిగి ఉండు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దాన్ని కాపాడు, ఆయన మార్గములు అనుసరించు, నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా దేవుని సన్నిధిని అనుభవించి వివేకము కలిగి ప్రవర్తించు. దేవుని మాత్రం విడిచిపోక సుమి, దేవుని మాట వెనక్కి పెట్టక సుమి, దేవుణ్ణే ముందు పెట్టుకో.
దేవుని ఆజ్ఞలు ముందు పెట్టుకో. మోషే ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు, నిబంధనలు నీ మనస్సులో, నీ హృదయములో, నీలో ఉండి ఆయన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకో. ఆయనకి దూరం అవ్వక. ఆయనకి దూరం అయ్యావంటే నీ పరిస్థితులు మారిపోతాయి. నా కుమారుడైన సొలొమోను నువ్వు ఇలా జీవించమని చెబుతూ మరి ఆ రాజ్యము గురించి, ప్రజల గురించి, దేశము గురించి మాట్లాడుతూ 4వ వచనం వచ్చేసరికి నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్త చూసుకో. నీ సంతానాన్ని గద్దించు, నీ సంతానానికి బుద్ధి చెప్పు. నీ సంతానము నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి, నన్ను కీర్తించాలి. నీ సంతానానికి చెప్పు, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నా దేవుడైన యెహోవాను వెంబడించమని. అప్పుడు నీ లైఫ్ ఎలాగుంటుందో తెలుసా? నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈనాడు పిల్లలకి భయం చెప్పగలుగుతున్నామా? పిల్లలు ఎదురు తిరిగే పరిస్థితిలో ఉన్నారు, కొట్టే పరిస్థితిలో ఉన్నారు, మాటలు విసిరే పరిస్థితిలో ఉన్నారు. నువ్వేంటి నాకు చెప్పేది? నీకు చదువు లేదు, నన్ను చదువుమని చదువు. నువ్వు చదువుకుంటే నన్ను అలాగా శోధించవు. రకరకాలుగా పరిస్థితులు. ఈనాడు పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లలకి భయపడుతున్నారు, పిల్లలకి తలదించేస్తున్నారు, పిల్లల మాటకి భయపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు? దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని పరిస్థితులు నీ ఉంటే నీ గద్దింపుకు వారు లోబడవలసిందే. మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని నువ్వు అనిపించినప్పుడు, నీవు ప్రభువుని వెంబడించినప్పుడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, సంగమా నీవు దేవుని పాదాలు పట్టుకుని విరిగి నలిగిన హృదయముతో ఆయనలో జీవిస్తున్నప్పుడు నీకు భయపడతారు నీ పిల్లలు. నీవు త్రోవ తప్పిపోతే, దారి తప్పిపోతే, దేవునికి అవమానంగా జీవిస్తే మన పిల్లలు మన మాట వింటారా? వినరు. చిన్నపిల్లలే కాదు, ఎవరిని నువ్వు బూతులు తిడుతూ ఉంటే, అసహ్యంగా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే, రకరకాల మాటలు నీ నోటంతో వస్తుంటే వాళ్ళకి విలువ ఉంటుందా? మనం అంటే వాళ్ళకి విలువ ఉండవు, ఖాతరు చేయరు. నువ్వేం నాకు చెప్పేవులే, ఆ పరిస్థితి. అమ్నోను తప్పు చేసినప్పుడు దావీదు ఉద్రేకపడిపోయాడు, పెద్ద కుమారుడు దావీదుకి. అమ్నోను పాపం చేసినప్పుడు, వ్యభిచార పని చేసినప్పుడు చాలా ఉద్రేకపడిపోయాడు, కానీ భయపడ్డాడంట. సొలొమోను రకరకాల ప్రవర్తనతో నశించిపోతాడేమో అని దావీదు తను పిలిచి చనిపోయే ముందు మాట్లాడుతున్నాడు. తర్వాత నీకు దేవుడు తోడై ఉంటాడు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తారు, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఆయన్ని వెంబడించు. చాలా 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 విషయాలు సొలొమోనుతో చెప్తాడు. తను ఏ విధముగా ఉన్నాడో, ఏ విధముగా జీవించాడో, ఎలాగ ప్రభువును స్తుతించాడో, ఎలాగ ప్రార్థించాడో, ప్రభువు నన్ను ఏ పరిస్థితిలో పిలుచుకున్నారో, సమూయేలు నన్ను అభిషేకించిన విధానమో, నేను దేవునికి లోబడిన విధానమో, తన స్థితి అంతా చెప్పుకుంటున్నాడు. దావీదు దేవునికి ఎందుకు ఇష్టడంటే తన పూర్వస్థితి ఎప్పుడూ మర్చిపోలేదు. తన గొర్రెల స్థితి, గొర్రెల దొడ్డి, గొర్రెల కర్ర, గొర్రెల వస్త్రాలు, గొర్రెలకు మేపే ఆ క్యారేజీ, ఆ పరిస్థితి ఎప్పుడూ మర్చిపోలేదు. మన పరిస్థితులు మార్చినప్పుడు మన పూర్వస్థితి మర్చిపోయామా, దేవుడు మనలో ఉండడు. దేవుడు ఉండడు సరికదా, రకరకాలుగా దుష్టుడు కుటుంబాన్ని శోధిస్తూ, బాధిస్తూ, కలవరపరుస్తూ, సమాధానం లేని స్థితిలోకి నడిపించేస్తాడు. దావీదు దేవునికి ఇష్టడయ్యాడు, మహారాజుగా
పరిపాలించాడు. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు పరిపాలించారు యూదా ఇశ్రాయేలు పట్టణాలని. అయితే అతనికి ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలము ఉండేదంట, ప్రేయర్ రూమ్. తన అంతస్తులో, తన అంతఃపురములో ఒక ప్రార్థన గది ఉండేదంట. ఆ గదిలోనూ ఒక భక్తుడు చెప్తారు ఈ విధముగా, ఆ గదిలోనూ తన గొర్రెలు కాచుకునే కర్ర, తను వేసుకున్న కండవ, తను కట్టుకున్న పంచె, ఆ తువాలు అవి ఉండే. అతను ఒక్కొక్క సమయంలో ఆ గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని గంటలు గంటలు బోర్లబడి ప్రార్థన చేసేవాడంట. ఈ రాజవస్త్రాలు, ఈ రాజ కిరీటము, ఈ రాజు యొక్క ఈ స్థితి అంతా, ఈ ఉన్నతమైన స్థితి అంతా ప్రక్కన పెట్టేసి ఆ గదిలోనికి వెళ్ళి ఆ వస్త్రాలు, గొర్రెలు కాచినప్పుడు ఆ వస్త్రాలు ధరించుకుని మురిసిపోయేవాడంట. చాలా సంతోషించేవాడంట ఆ వస్త్రాలు ధరించుకుని, ఆ గోచి పెట్టుకొని, ఆ తువ్వాలు కట్టుకొని, ఆ పంచి కట్టుకొని, ఆ కర్ర పట్టుకొని ఎంతో సంతోషించి ఆనందించి మురిసిపోయి ఆ వస్త్రాలు వేసుకుని మురిసిపోయి, నాది ఈ స్థితి కదా, నాది ఈ స్థితి కదా, నేను ఇలాంటి వాడిని, నన్ను అంత సింహాసనం ఎక్కించావు, నా హృదయంలోనికి ఎన్నటికీ ఎప్పటికీ గర్వము రాకూడదు ప్రభువా. ఆ వస్త్రాలు ధరించి ఆ రూములోను బోర్లగా సాష్టాంగపడి చేతులు జోడించి ప్రభుకి ఏడ్చుకునే కన్నీటితో ఎంతో ప్రార్థన చేసేవాడు. దేవుని హృదయాన్ని గెలవాలంటే, దేవుని మనస్సులో నువ్వు భాగమై ఉండాలంటే, దేవునితో నీవు మరి సహవాసం కలిగి ఉండాలంటే ఆయన పాదాల దగ్గర గడిపితేనే. దేవుని బిడ్డలారా, ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర గడిపే సమయం అమలక్కల సమయము కాదు. సోదు కబుర్లు, సొండు కబుర్లు, ఏదేదో చెత్త కబుర్లు కాదు, కానీ జీవము గల దేవుని పాదాల దగ్గర గడిపే సమయము నీవు కలిగి ఉన్నట్టయితే నీ కుటుంబములో, నీ పిల్లల జీవితంలో నీ పరిస్థితులను ఆయన చక్కబెడతారు. ఆయన సర్వాధికారి. దావీదు ఆ విధముగా చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆ మరణకాలము సమీపమైనప్పుడు ఆ సొలొమోనుతో చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడు. తర్వాత చూడండి 5వ వచనం, అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యోతేరు కుమారుడైన అమాషాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. యుద్ధము కాదు, యుద్ధ సమయము కాదు, యుద్ధము జరగడం లేదు, సమాధాన కాలం అంటది. రాజ్యములు అందరూ సమాధానముగా ఉన్నారు. ఎవరు పట్టణాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు గ్రామాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు గృహాల్లో వాళ్ళు ఉన్నారు, సంతోషముగా ఉన్నారు, సమాధానముగా ఉన్నారు. ఆ సమయంలో యోవాబు, సెరూయా కుమారుడైన యోవాబు, సెరూయా దావీదు యొక్క అక్క కొడుకులు, వీళ్ళు 3 కొడుకులు. అయితే దావీదు యొక్క పెద్ద మనస్సు చూసారా, సొంత అక్క అయినా, సొంత రక్త సంబంధైనా, సొంత కడుపును పుట్టిన పిల్లలకైనా విలువ ఇవ్వలేదు. ఎవరికి విలువ ఇచ్చాడు? దేవునికే. బంధుత్వానికి, రక్త సంబంధానికి, డబ్బుకి, రకరకాల పరిస్థితులకి ఆ వాల్యూ ఇవ్వలేదు దావీదు. యోవాబు
అక్కడ అబ్నేరు విషయములో నేరు కుమారుడైన అబ్నేరు విషయములో పాపం చేస్తాడు. అమాషాయను అతని విషయములో పాపం చేస్తాడు. అవి రెండు నాకు నచ్చలేదు. యావాబు విషయము నువ్వు చూసుకో. యావాబు నా జీవితంలో, నా రాజ్యరికములో, నా పరిపాలనలో ఈ విధముగా జీవించాడు, ఈ విధంగా ప్రవర్తించాడు. నీ కాలములో ఎలా ప్రవర్తిస్తాడో నా కుమారుడా సొలొమోను వివేకము కలిగి, జ్ఞానము కలిగి, ఆత్మజ్ఞానము కలిగి, ప్రార్థనాపరుడుగా, రోషము కలిగి ప్రభు కొరకు జీవిస్తూ మంచిగా పరిపాలించమంటాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో, అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి ఏయినట్లు చేయుదునని దావీదుతో చెప్పి దావీదొద్దన సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాడు. అబ్నేరు, నేరు కుమారుడైన అబ్నేరు. ఈ అబ్నేరు ఎవరంటే సౌలు రాజు యొక్క సైన్యాధిపతి. చాలా ముఖ్యమైన వాడు, చాలా ప్రధానుడు, చాలా విలువైన వ్యక్తి. ఈ అబ్నేరు సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి అమ్మ, చిన్న మైండ్ పెట్టి. దావీదు దగ్గరికి వచ్చి సమాధాన పడుతున్నారు. ఇంతవరకు సౌలు రాజుకి నేను ఎంతో హెల్ప్ చేశాను, ఇక్కడి నుంచి మీ రాజ్యములో మీ దగ్గర మీతో ఉంటాను, మీతో జీవిస్తానని మంచిగా మాట్లాడి సమాధాన పరిచినప్పుడు దావీదు మంచి విందు చేయించి భోజనం పెట్టి కౌగులించుకుని, ఒకరికొకరు భోజనం దేనికి గుర్తు? సమాధానానికి గుర్తు. భోజనం పెట్టి మంచిగా పంపిస్తాడు. ఆ విషయం తర్వాత యోవాబుకి తెలుస్తుంది. యోవాబుకి తెలుసు. చూడండి 24వ వచనం. యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవ ఇచ్చి పంపివేసితివి? నేరు కుమారుడైన అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదు యొద్ద నుండి బయలువెడలి. చాలమ్మ 27వ వచనం చూడండి. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మమునడుగా ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడైన ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చూడండి దేవుని బిడ్డలారా, సౌలు రాజు సైన్యాధిపతి. సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదుతో సమాధానం పడడానికి వచ్చాడు. దావీదు అబ్నేరు మంచిగా మాట్లాడుకున్నారు, చక్కగా భోజనం పెట్టారు. భోజనం చేసి సమాధాన కాలం అని అంటాడు దావీదు. సమాధాన కాలములో యోవాబు చేసిన భయంకరమైన సిచ్యువేషన్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నాడు. అబ్నేరు వెళ్ళిపోతే అబ్నేరు వచ్చినట్టు తెలిసి ఒకరి చేత కబురు పెడతాడు, దావీదు నిన్ను మరలా పిలుస్తున్నాడు రమ్మని. వెనక్కి పిలుస్తాడు. వెనక్కి పిలిచినప్పుడు అతడు ఇంటిలో తలుపు చాటున నక్కి ఉంటాడు, దాగి ఉంటాడు. ఎందుకంటే యోవాబుని, అబ్నేర్ని చంపాలి. అతను మరలా ఏ విషయంలోనేది ఏదో మాట్లాడడానికి పిలిచారేమో అనేసి అబ్నేరు ఏమీ తెలియక మంచిగా వస్తాడు. వచ్చి రాగానే గుమ్మము దాటగానే అతని కడుపులో పొడి చేస్తాడు.
ఆ పేగులు బయటకు వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. అతని రక్తము యోవాబు మీద, యోవాబు కాలు మీద పడతాది అతని రక్తం. అందుకని అక్కడ అంటారు కదా, దావీదు భక్తుడు మరి అతడు వారిని చంపి సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేశాను. అలా పొడి చేసి అక్కడ కుప్పకూలిపోయాడు. అబ్నేరు చనిపోయాడు. ఆ విషయము దావీదుకు తెలిసి చాలా బాధపడతాడు, చాలా కన్నీరు కారుస్తాడు, చాలా ఏడుస్తాడు. అబ్నేరు, ఒక సామాన్యుడు చనిపోయినట్టుగా చనిపోయావు. సౌలు రాజు సైన్యాధిపతి అనే అబ్నేరు నీకు ఈ మరణము రావడానికి కారణము కాదు. సమాధాన కాలంలో ఎంత భయంకరముగా చనిపోయావు అబ్నేరు అనేసి అబ్నేరు విషయంలో దావీదు కన్నీరు పెట్టుకుని ఏడుస్తే ప్రజలు అనుకుంటారు దావీదే చంపేశాడు అనుకుంటారు ముందు. తర్వాత దావీదు శోకము, దావీదు కన్నీరు, దావీదు ఏడుపు చూసి దావీదు కాదు, దావీదు దేవుని మనస్సు, దేవుని హృదయము. దేవుని బిడ్డలారా, పగలు ప్రతీకారాలు ఎందుకు పనికిరావు? ప్రేమతోనే. క్రీస్తు ప్రభువారు ప్రేమతోనే లోకాన్ని జయించారు. కానీ తనని ప్రక్కలో పొడుస్తున్న వారిని, తన మీద ఉమ్ము వేస్తున్న వారిని, తనని రకరకాలుగా బాధించి హింసిస్తున్న వారిని ప్రభువారు ఏమన్నా వీరు చేస్తున్నారు, వీరెరుగారు, వీరిని క్షమించు. సంగమా, క్రీస్తు మనసు ధరించుకోవాలని, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని, క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలని దేవుని ఉద్దేశము. చూడండి మరొక మాట, 2 సమూయేలు 5 అధ్యాయము 20 అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 2 సమూయేలు 20 అధ్యాయము. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదర, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత తన గడ్డము పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనుకొని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. చాలు. ఈ అమాషాను కూడా ఆ విధముగానే చంపాడు. గొడవలు లేవు, తగులు లేవు. ఈ సౌలు రాజు కాలంలో వాళ్ళు అనేక విషయాల్లో రాజు చెప్పినట్లు విన్నారు. దానికి యోవాబు పగపెట్టుకొని అబ్నేరుని అలాగే కడుపులో పొడిచి చంపాడు. ఈ అమాషాను కూడా కడుపులోనూ పొడిచి చంపాడు. ఆ విషయం గుర్తు చేస్తున్నాడు సొలొమోనుకి. యుద్ధకాలము కాదు, సమాధాన కాలములో యోవాబు చేసింది నువ్వు గుర్తుంచుకో, అలాగే అమాషాకు చేసింది గుర్తుంచుకో అంటూ 6వ వచనంలో అంటారు, నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతను నెరసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. ఆ విషయంలో దేవుని న్యాయ ప్రకారముగా నీవు వారికి చెయ్యి. యోవాబు ఇలా చేశాడు. యోవాబు మేనల్లుడు, దావీదుకి సొంత మేనల్లుడు. సొంత మేనల్లుడి విజయంలో రాజీ పడ్డాడా? లేదు. సొంత మేనల్లుడే కాదు, సొంత కుమారుడే కాదు, మరి సొంత కూతురే కాదు, ఏ విషయములో కూడా రక్త సంబంధానికి వాల్యూ ఇవ్వలేదు దావీదు. ఆత్మ సంబంధానికే వాల్యూ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితిలో దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. నేను ముందుకు వెళ్తున్నాను త్వరగా. తర్వాత చూడండి 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీ వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో వారిని
చేర్చుము. రెండో విషయం చెప్తాడు. ముందు యోవాబు విషయంలో తన మేనల్లుడు గురించి చెప్పాడు. తనకి ఎలా శిక్ష విధించాలో, తనకి ఎలాగ నువ్వు పరిష్కరించాలో నీవు జ్ఞానము గలవాడివి, తెలివి గలవాడివి సొలొమోనా అని చెప్తూ రెండోది బర్జిల్లయి ఆ గురించి చెప్తాడు. అతడు బర్జిల్లయి చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు. చూడండి ఆ 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం త్వరగా. అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పిగొని ఉన్నందున యుందురని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చెను. బా, ఎవరండి? ఈ బర్జిల్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. ఇతను ఆ దావీదుకి ఆహార పదార్థాలు తెస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అరణ్యములో అబ్షాలోము ఆ విషయంలో అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తున్నప్పుడు ఇన్ని ఆహార పదార్థాలు తన పనివారి చేత విస్తారమైన బస్తాలు మూటలు ఆ మోసుకుని ఇప్పుడు చదివినవన్నీ బర్జిల్లయి దావీదు పనివారికి తెస్తాడు. ఆ విషయంలో దావీదు అంటాడు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందరుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీ వారి మీద దయయుంచి. హల్లెలూయా. ఎంత ప్రేమ! సహాయం చేసినోడు మర్చిపోతున్నాడా? మర్చిపోలా. అపాయం చేసిన వాళ్ళని మర్చిపోలేదు, సహాయం చేసిన వాళ్ళని మర్చిపోలేదు. నీ సహోదరుడైన అబ్షాలోము దగ్గర నుంచి నేను పారిపోతున్నప్పుడు, నా మీద పగ పెట్టుకున్నప్పుడు అబ్షాలోము గిలాదీయుడైన బర్జిల్లయి వాళ్ళ కుమారులు నాకు చాలా హెల్ప్ చేశారు. ఆకలితో ఉన్నారు పనివారు. మేము నా వెంట వచ్చిన 400-600 జనానికి భోజనము లేదు. బర్జిల్లయి చాలా పదార్థాలు తెచ్చాడు. నా యందు దయ ఉంచి అంటాడు అక్కడ. ఎంత పెద్ద మాట! మేలు చేసిన వాడిని, సహాయం చేసిన వాడిని ఎప్పటికీ మర్చిపోలేదు. నా యందు దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుము. నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో. ఒకేలాంటి పరిస్థితులు మారవచ్చు, కలిగున్న పరిస్థితి పేదరికం రావచ్చు. ధాన్యాలు సంపాదించిన వ్యక్తి వాళ్ళు వాళ్ళు రకరకాలుగా వాళ్ళు పేదవారు అయిపోవచ్చు, లేకపోతే ధనవంతులు ఉండొచ్చు. నా కుమారుడా సొలొమోనా, బర్జిల్లయిని వారి పిల్లల్ని చూడబాబు, నీ బల్ల యొద్ద భోజనం పెట్టవా వాళ్ళకి? నేను మరవలేను. నా కష్టములు ఆదుకున్నారు, నా శ్రమలు ఆదుకున్నారు. నేను చెప్పులు లేకుండా ఏడ్చుకుని ఆ కొండలమ్మట లోయలమ్మట వెళ్ళిపోతుంటే వాళ్ళు బళ్ళ మీద ఆహార పదార్థాలు తెచ్చి మోసుకొని ఆ కొండలో ఆ అరణ్యములో అవి తెచ్చి ఇస్తే మరి మామూలుగా లేదు మా పరిస్థితి. మంచి ఆకలితో అలమటేస్తున్నాం, కటకటలాడిపోతున్నాం. దేవుడు బర్జిల్ల హృదయంలోనికి వెళ్ళి ఆ పదార్థాలు ఇచ్చాడు. బర్జిల్లయిని మర్చిపోక బర్జిల్లయికి సహాయం చెయ్యి. ఒకనొక సమయంలో దావీదు మరి ఆ పరిస్థితులను బయటకు వచ్చి రాజుగా ఉన్నప్పుడు బర్జిల్లయిని పిలుస్తాడు. రిఫరెన్స్ మరి చదవడానికి సమయం బర్జిల్లయిని పిలిచి అప్పటికి 80 సంవత్సరాలు. బర్జిల్లయికి నాతో వచ్చేయి, నాతోనే ఉండు, నా రాజ్యములో ఉండు, నా బల్ల యొద్ద ఉండు, బర్జిల్లయి నాతో వచ్చేయి అనేసి కౌగిలించుకుని ముద్దులాడతాడు దావీదు. ఆ పరిస్థితిలో బర్జిల్లయి అంటాడు, నీ రాజ్యంకి వచ్చి ఆహార పదార్థాలు తినడానికి నాకు పళ్ళు ఉన్నాయా?
ఆ రాజ్యములో ఆ నాట్యాలు, ఆ సునాదాలు అవన్నీ కూడా వినటానికి నాకు చెవులు వినపడతాయా? నీ పదార్థాలన్నీ తిని ఆరాయించుకోడే ఆ శక్తి నాకు లేదు. రాజా, చిన్న మనవి, నా దాసుడు ఉన్నాడే, నా పనివాడు ఉన్నాడే కింహాను, వాడిని తీసుకుని వెళ్ళు, వాడికి సదుపాయం చెయ్యి. మర్చిలేదు. ఎంత పెద్ద మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఉన్నతమైన స్థితి ఉన్నప్పుడు నీ పిల్లలే నీకు గుర్తొస్తారు, కానీ పేదవారు గుర్తొస్తారా? రారు. ఆ దాసుడిని, ఆ పనివాడిని ఆ దావీదుకి అప్పగిస్తున్నాడు. బర్జిలై క్రీస్తు మనస్సు, దేవుని మనస్సు, దేవుని హృదయము సంతోషముగా ఆ ఏరు దాటి మరి దావీదు వెళ్ళిపోయాడు. ఆ బర్జిలై వెళ్ళిపోయాడు. ఆ కింహాను తీసుకొని, నువ్వు కోరినట్లకే ఈ కింహానికి నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, మరొక మాట చూడ 8వ వచనం. మరియు బెన్యామీనైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైనా షిమీ నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకే అతడు యొర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేతను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని. దేవుని బిడ్డలారా, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నువ్వు సుబుద్ధి గలవాడు గనుక వానికి ఏమి చేయవలన అది నీకు తెలియను. దేవుని బిడ్డలారా, షిమి ఆ సౌలు రాజు ఆ కాలములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ షిమి దావీదును తిడతాడు, భయంకరముగా తిడతాడు. దేవుని బిడ్డలారా, చూడండి 2 సమూయేలు 8వ అధ్యాయము 16వ అధ్యాయం, 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు షిమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించెను. నరహంతుకుడా, దుర్మార్గుడా, 7వ వచనం చదివిన, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడకవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్నాడు. షిమి సౌలు ఒక దగ్గర బంధువు. దేవుని బిడ్డలారా, దావీదు బంధువులకైతే దేవుని ఆత్మ కలిగి న్యాయముగా ప్రవర్తించాడు. సౌలు కుటుంబీకుడు షిమి దావీదుని భయంకరంగా తిడుతూ ఉంటాడు. చూడండి 10వ వచనములో, అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? చాలు. సెరూయ కుమారులు అంటున్నారు. దేవుని బిడ్డలారా, యోవాబు, అభిషై, ఈ చచ్చిన కుక్క, అభిషై అంటాడు ప్రాముఖ్యం, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజునకు నిన్ను శపింపనేలా చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని అంటాడు దావీదు అక్క కొడుకు అభిషై. దేవుని బిడ్డలారా, నువ్వు సెలవివ్వు, వాడిని ఈ క్షణమే మెడ నరికి తల పట్టుకుని వస్తాను. ఈ షిమి అనేవాడు నిన్ను ఎందుకు అలా తిట్టాలి? నిన్ను శపిస్తున్నాడు, నిన్ను ఘోరంగా తిడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ మీద కూడా కుటుంబములే కాదు, సమాజంలో కాదు, పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, అన్యాయంగా నిన్ను తిట్టినప్పుడు, అన్యాయంగా నీ మీద ద్వేషం పలికినప్పుడు, అన్యాయంగా నీ మీద పగ పెట్టుకున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు.
పగ తీర్చుట నా పని, నీవు తీర్చుకునే పగ స్వల్పమే, నాకు అప్పగించినట్లయితే నేను చూసుకుంటానంటారు ప్రభువారు. దావీదు పెద్ద మనస్సు. సెరూయా కుమారులారా, మీరెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? యెహోవా వానిని శపించమని పలికాడు. యెహోవాని శపించమన్నారు, వాడు శపిస్తున్నాడు. వాడిని శపింపనీయుడి, వాడిని తిట్టనీయుడి, వాడిని దూషింపనీయుడి, వాడిని రకరకాలుగా నా మీద మాట్లాడనీయుడి. దావీదు అభిషేకించబడిన దైవసేనుడు, సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడిన దైవసేనుడు. దావీదు పలుకుచున్న మాటలు చూస్తే, వానిని శపింపనీయుడి, దావీదును చంపమని యెహోవానికి సెలవీయగా నీవు ఎలాగున ఎందుకు మాట్లాడుచున్నావు, ఎందుకు పలుకుచున్నావు? దేవుని చిత్తమే, దేవుని ఇష్టమే. ఒకళ్ళు ఒక మాట తిట్టాలన్నా, నిన్ను ఒకళ్ళు ఒక మాట అల్లాలన్నా, ఆ మాటను భుజాన్ని వేసుకొని మైండ్లో పెట్టుకొని నువ్వు కలవరపడిపోయి ఆ మాటను బట్టి చింతపడి వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి, వాళ్ళకి అలాగ అయిపోవాలి, ఇలాగ అయిపోవాలి, శపించుకోవాలి, రకరకాలుగా నీ మైండ్లో పెట్టుకుంటే అది మనకే నష్టం. దేవుని పట్లారా, మన మైండ్ ఎప్పుడు దేవునికి ఇష్టముగా ఉండాలి. శపింపనీయండి, యెహోవా వానికి సెలవిచ్చాడు. అందుకనే ప్రభు హృదయాన్ని గెలిచాడు దావీదు. క్రీస్తు మనస్సు ఉంటేనే ఇలాంటి ఉంటాయి. 12వ వచనం చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోచుండగా షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు ఉండెను. అబ్బా, చూసారా ఏం చేస్తున్నాడు? ఆ మాటలన్నీ పడి, ఆ శపితమైన మాటలన్నీ పడి దావీదు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఎదురుగా వచ్చి కొండ ప్రక్కన నడుచుకుంటూ రాళ్ళు విసురుతున్నాడు దావీదు మీదకే. దావీదు చనిపోవాలని ధూళి ఎగరపోస్తున్నాడంట. రాళ్ళు విసురుచు, ధూళి ఎగరపోస్తూ, శపించుచు, మాట్లాడుతూ నువ్వు చావు, నువ్వు మరణమవునుగాక, రకరకాలుగా ఈ షిమీ చేస్తుంటే దావీదుకు కోపం రాలేదంట. బా, ఎంత మనసు చూసారా? పగలు ప్రతీకారాలు వ్యర్థము, ద్వేషాలు అసూయలు వ్యర్థము. ఒకళ్ళు దీవించబడితే ప్రభువా మీ ప్రేమకే వందనాలు, వాళ్ళు దీవించబడాలి. ఒకళ్ళు ఉన్నతముగా వెళ్తే నువ్వు సంతోషించాలి. ప్రతి విషయములో దేవుని మనసు కలిగి మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన భాగంలో చూసినట్లయితే మరి సొలొమోనుతో చెప్పుచున్నాడు షిమీ విషయములో. నన్ను ఎదుర్కొంటే అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపుతానని ప్రమాణము చేసి తిని, వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నువ్వు సుబుద్ధి గలవాడు గనుక వాని ఏమి చేయవలెనో అది నీకు తెలియను, వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగ చేయము. అంతగా శోధించాడు. దేవుని బిడ్డలారా, సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోను పిలుస్తాడు, యోవాబును పిలుస్తాడు. యోవాబును పిలువగానే యోవాబు భయపడతాడు. బర్జిల్లయిని పిలుస్తాడు. బర్జిల్లయి పిల్లలకి, వాళ్ళ మనవరాలకి మీరు ఏ విషయంలో మీకు నచ్చిన చోట మీకు నచ్చినట్టుగా మీరు జీవించండి, నా తండ్రికి చేసింది నాకు తెలుసు. ఈ షిమీకి చెప్తాడు, నేను నీకు హాని చెయ్యను, నేను నిన్ను చంపను, నువ్వు దేశము దాటి బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ దేశంలోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రాణాన్ని కోల్పోతావు, అది మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నేనైతే నిన్ను చంపాలని నా తండ్రిని చాలా బాధ పెట్టావు, చాలా హింస పెట్టావు, చాలా శోధించావు. దేవుని బిడ్డలారా, ఒకరు శోధించి ఏం పొందుకోగలము? ఒకరు బాధ పెట్టి ఏం పొందుకోగలము?
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, ప్రార్థన జీవితం నీలో ఉంటే, నీ నోటితో ఒకరిని ఒక మాట అనటానికి భయపడతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని పరిస్థితులు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని, మీ పిల్లలనే విడిచిపెట్టడు. తర్వాత షిమి 2-3 సంవత్సరాల తర్వాత ఏదో పని మీద ఇంకొక దేశం వెళ్తాడు. ఆ వార్త దావీదుకి వస్తాడు. షిమిని పిలుస్తాడు. షిమి, నీకేం చెప్పాను నేను? చెప్పారు ప్రభువా, చెప్పారు రాజా. అయితే నీవు నాకు తండ్రి చేసినవన్నీ నాకు మెదులుతున్నాయి, కానీ నేను శిక్షించి బాధించి చంపాలనుకోలేదు. కానీ నీకు నీవే ఉత్తరవాదివి. నీవు చేసిన దానికే నీవే ఉత్తరవాదివి. నీవు చేసిన కీడుకి, నీవు చేసిన పనికి, నీవు వద్దన్న పని చేసావు కాబట్టి నీ మరణానికి నీవే అర్హుడివి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దావీదు రాజ్యము విషయములో, ప్రజల విషయములో, సింహాసన విషయములో ఇలాగుండా అని చెప్పాడు సొలొమోనుకి. నెక్స్ట్ కుటుంబ విషయములో, పిల్లల విషయములో, పరిస్థితుల విషయములో, దేవుని ఆజ్ఞల విషయంలో చెప్పాడు. మెయిన్ మోషే ధర్మశాస్త్రాన్ని మర్చిపోకసుమే. ఆ ధర్మశాస్త్రాన్ని మరిచేవా? ఆ వాక్యానికి దూరముగా ఉన్నావా? దేవుని ప్రేమ నీలో ఉండదు. నీ పరిస్థితులు మారిపోతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. ప్రతిదీ కూడా నీకు కలవరముతో, దుఃఖముతో, వేదనతో భయంకరంగా అయిపోతావు. జాగ్రత్త. ధర్మశాస్త్రానికి దూరముగా ఉండక. ఇవన్నీ చెప్తూ ఈ విషయాలు యోబోబు విషయములో, అమాషా విషయములో, ఆ బర్జిల్లయి వారి పిల్లల విషయములో, షిమి విషయములో చెప్పిన తర్వాత అతను ఆ ప్రాణము విడిచి చనిపోతాడు. దావీదు చనిపోయినప్పుడు ఆ యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు అతని చరిత్ర వ్రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు ప్రభు ఏ విషయంలో లోటు చేయరు, ఏ విషయంలో కొదువు చేయరు. మొదట ఆయన గ్రంథాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన్నే ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించాలి. ఒక రాజు అడవికి వెళ్ళాడు, వేటకని వెళ్ళాడంట. వెళ్తే ఒక సింహము అతని మీదకి వచ్చేస్తుంది, అతను చంపడానికి. వేటగాళ్ళు ఉన్నారు. ఒక వేటగాడు తన ప్రాణానికి తెగించి ఆ సింహం మీదకి వెళ్ళి ఆ సింహాన్ని చంపేశాడంట. ఆ వేటగాడిని పిలిచి ఆ గోచే, ఆ చిన్న ఆ పైన ఆ బన్నీను, ఆ కండువ వేసుకుని, ఆ ఒడిసెలు పట్టుకుని, ఆ బాణం పట్టుకుని తిరుగుతున్న వేటగాడిని పిలిచి, అరే, ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణం చనిపోను, నేను చనిపోతే ఇక్కడే నన్ను చీల్చి చెండాడి నా మాంసం తినేసి నువ్వు నన్ను కాపాడేవరా, నాతో వస్తావా అంటే, వస్తానయ్యా. ఇతను పెద్ద రాజు అని అతనికి తెలీదు. ఆ బోయేవాడికి తీసుకువెళ్ళాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అరే, నేను రాజుని, నా సింహాసనం ఇది, నా దగ్గర నువ్వు భోజనం చెయ్యి, నా దగ్గర వండు, ఇదిగో అనేసి కొన్ని పరిస్థితులు అతనికి అప్పగించినప్పుడు నమ్మకముగా ఉన్నాడు. ఆ తర్వాత మరొక పరిస్థితి, మరొకది నమ్మకంగా, అన్నిట్లో నమ్మకముగా ఉన్నాడు. అతను ధనాగారం అంతటి మీద అధికారిగా చేశాడు. ఏంటి వీడికి ఎంత ఇదనేసి అతని మీద చాలా అసూయ పడుతున్నాడు. 2 డోర్లు ఉంటాయంట అతని ధనాగారానికి. మనుషులు వెళ్ళేది, రాజు కూడా సీక్రెట్గా వస్తాడు. ఆ తాళము ఈ వేటగాడికే ఇచ్చారు. వీడు వెళ్ళి సాయంకాలం అయ్యేసరికి ఆ వచ్చిన డబ్బు, బంగారం అదంతా కూడా ఎక్కడికక్కడే స్టోర్ చేసి మరి ఆ గదంతా కూడా చక్కబెట్టుకొని రావాలి. అయితే వీడు ఎంతకీ రావడం లేదంట. కొంతమంది అసూయపరులు అలా కనిపెట్టుకొని ఉంటారంట, వీడు ఎక్కడ దొరుకుతాడా,
వీడు రాజు చేతికి అప్పగించి చంపించాలని చాలా ఎదురు చూస్తున్నారంట. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా వీడేదో చేస్తున్నాడు, మీకు అన్యాయం చేస్తున్నాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ ధనాగారం అంతటా బంగారము, వెండి, వజ్రాలు, డబ్బు, దీని అంతటి మీద అంత అధికారం ఇచ్చేసారు వాడికి. వాడు లోపలికి వెళ్ళి ఎక్కడ చక్కబడుతున్నాడో ఏం చేస్తున్నాడో బయటికి 2 గంటల వరకు బయటికి రావడం లేదు. రాజా మీరు ఒకసారి కనిపెట్టుకోండి, చూడండి అనేసి రాజు దగ్గరికి మూకుమ్మడికి వెళ్ళి చెప్తే, అలాగా అనేసి రాజు చూసి, రాజు ద్వారం అమ్మట లోపలికి వచ్చి, వాడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ధనాగారం అంతటిని మరి ఈ మూటలతో, సంచులతో పట్టుకెళ్ళింది ఆ లోపల సర్దుతున్నాడంట. సర్ది దేనికదే తాళాలు వేసాడు. రాజు ముందుగా వెళ్ళి ఒక చోట మరి దాక్కున్న తర్వాత ఈ వేటగాడు ఏం చేస్తున్నాడంటే, వాడు మంచి బట్టలు తీసేసి గోచిపెట్టుకున్నాడంట. గోచిపెట్టుకొని కర్ర పట్టుకొని ఆ వేటగాడి వేషం అంతా కూడా, ఆ బాణాలు, ఆ వడిసెల అవన్నీ పట్టుకొని అంతా తిరుగుతున్నాడంట. నా స్థితి ఇది కదా, నా స్వరూపం ఇది కదా, నా వస్త్రధారణ ఇది కదా, నా బ్రతుకు ఇది కదా, ఏ పెట్టనో పక్షునో ఏదోకు వేటాడి ఆ రోజు భోజనము ఇంటికి తెచ్చేవాడిని. ఇంత ఘనత, ఇంత మహిమ, ఎంత గొప్పదనమా నేను ఎప్పుడు నా స్థితి మర్చిపోనండి. ఆ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడంట, అటు ఇటు అదంతా తిరుగుతున్నాడంట. రాజు బయటికి వచ్చాడంట. రే బోయి, ఏంట్రా, ఏం నువ్వు చేస్తున్నదేంటి? రాజా మీరెప్పుడు వచ్చారు? దండం పెట్టేస్తున్నాడంట. రాజా మీరెప్పుడు వచ్చారు? ఏంట్రా నీకింత పెద్ద ఉద్యోగము, ఎంత నా దేశంలో ఉన్న సైనికులకి, అధికారులకి, మంత్రులకు లేని పదవి నీకు ఇచ్చానురా, నువ్వేంట్రా ఈ వేషం వేసావు, ఇలాగున్నావురా, ఏంట్రా నీ బ్రతుకేంట్రా, నువ్వేంట్రంటే, రాజా మీరు నాకు ఎన్ని పదవులు ఇచ్చినా, ఎంత ఉన్నతముగా నన్ను చేసినా నా స్థితి మర్చిపోకూడదు రాజా, నా బ్రతుకు నేను మరవను రాజా. నా వస్త్రాలు, నా బ్రతుకు, నా గెంజి మెతుకులు నేను ఆ పెట్ట ఈ పెట్ట కొట్టుకుని తినే ఆ పరిస్థితి నేను మర్చిపోను రాజా. రాజు కాళ్ళ మీద పడిపోతున్నాడంట. రాజు వాడిని కౌగులించుకొని, మరే నీకెంత పెద్ద మనసా, నీకు నువ్వేంట్రా అసలు నేను ఊహించలేదురా. కౌగులించుకుని ముద్దు పెట్టుకుని, నీలాంటోడు నా రాజ్యములో ఉండాలి. హల్లెలూయా. అలాంటి మనసు క్రీస్తు ప్రభు వారికి కావాలి, అలాంటి హృదయం ప్రభు కావాలి. లేమియందు, కష్టమందు, సుఖమందు కలిగినప్పుడే కాదు, అన్ని పరిస్థితులు ఆయన పాదాల దగ్గర మనము దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.